యేసుక్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున మీకు శుభాలు. ఈ 2021వ సంవత్సరపు దేవుని యొక్క కృప, దేవుని యొక్క సాన్నిధ్యము ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబాలకును మీ పరిచర్యలకును తోడుగా ఉండును గాక. ఇది న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి గిద్యోను అనే ఒక న్యాయాధిపతి యొక్క జీవితాన్ని, ఆయన తన తరములో ఇశ్రాయేలీల పక్షంగా ఏ విధంగా దేవుని కోసం సాహస గొప్ప కార్యములు చేశాడో మనము ధ్యానము చేసుకుందాం. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను నడిపించడానికి దేవుడు నాయకులను ఏర్పాటు చేసుకున్నాడు. మొట్టమొదటిగా ఐగుప్తులో దాదాపుగా 430 సంవత్సరాలకు పైగా ఉన్న ఇశ్రాయేలీలను నడిపించటానికి మోషేను దేవుడు వాడుకున్నాడు. ఆ విధంగానే మోషే తదనంతరము యెహోషువను ఎన్నుకొని యెహోషువను దేవుడు వాడుకున్నాడు. యెహోషువ తదనంతరము మరి ఆ దినాలలో న్యాయాధిపతులను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ న్యాయాధిపతులలో దాదాపుగా 15 మంది న్యాయాధిపతులు ఉన్నారు. ఆ 15 మంది న్యాయాధిపతులలో గిద్యోను ఒకడు. కాబట్టి గిద్యోను, నేను ఎన్నిక లేనివాడును, అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, నేను నీకు తోడైనాను. అనేక సార్లు నేను నోటి మాన్యము కలిగిన వాడును, లేక నా గోత్రము, లేక నాకు బ్యాక్గ్రౌండ్, నాకెవరు లేరని చాలాసార్లు వాపోతూ ఉంటాను. బ్యాక్ బోను, లేకపోతే గాడ్ ఫాదరు, లేకపోతే నాకు తెలిసిన పరిచయస్తులు ఎవరు లేరని మనకు వాపోతూ ఉంటాం. కానీ గిద్యోను కూడా తన నిరాసక్తతను వ్యక్తపరిచాడు. అయిననేమి దేవుడు అంటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ 2021వ సంవత్సరంలో దేవుడు నిన్ను వాడుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మోషేను దేవుడు పిలిచినప్పుడు, ఆయన మందలను కాస్తూ ఉన్నప్పుడు, మోషే రమ్ము, నేను నా ప్రజలను విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాను, కావున నేను నిన్ను ఫరో దగ్గరికి పంపుతానంటే 4 సార్లు కూడా మోషే తన యొక్క నిరాసక్తతను వ్యక్తపరిచాడు. కానీ మోషేతో అంటున్నాడు, నేను నీ నోటికి తోడై ఉంటాను, కాబట్టి నీవు ఏమి పలుకవలసినది నీ అన్న అయిన అహరోను ఉన్నాడు కదా, కాబట్టి నేను నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను నాయకునిగా ఇశ్రాయేలీల మీద నియమించబోతూ ఉన్నాను, కాబట్టి వారిని పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించుమని దేవుడు మోషేతో సెలవిచ్చాడు. ఆ మోషే దగ్గర పరిచారము చేసే యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. మోషే తదనంతరం ఆ యెహోషువ నాయకత్వంలో ఆ శత్రు రాజ్యాలన్నిటినీ జయించి ఆ గోత్రములు వారందరికీ కూడా స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడు. ఆ దినాలలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. అలాంటి సమయంలో దేవుడు మరలా వారి కోసము రక్షకులనుగా, న్యాయాధిపతులనుగా దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీలను శత్రు రాజుల నుంచి మరలా వారిని విడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. అటువంటి వారిలో గిద్యోను ఒకరు. మొట్టమొదటిగా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 7వ అధ్యాయములో ఈ గిద్యోను గురించిన కొన్ని విషయాలు రాయబడ్డాయి. గిద్యోను అనగా తెగ నరుకువాడు అని అర్థం, లేక బయలుతో పోరాడువాడు అని అర్థం. కాబట్టి గిద్యోను బ్యాక్గ్రౌండ్ అంత గొప్పదేమి కాదు. అందుకే తన నిరాసక్తతను దేవునితో వ్యక్తపరిచాడు. అయిననేమి
నేను నిన్ను వాడుకొని నా ప్రజలైన ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతుల్లో నుండి నేను విడిపిస్తా, కాబట్టి నేను నిన్ను బలపరుస్తా, నేను నీకు తోడై ఉంటానని దేవుడు గిద్యోనుతో సెలవిచ్చాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11 నుంచి 24 వచనాల వరకు ఇశ్రాయేలీయులను విడిపించటానికి దేవుని ద్వారా గిద్యోను పిలువబడ్డాడు. ఇశ్రాయేలీయులను విడిపించటానికి దేవుని ద్వారా గిద్యోను పిలువబడ్డాడు. వీఆర్ ద కాలింగ్ పీపుల్. కాబట్టి మనము దేవుని చేత పిలువబడిన వారు. కాబట్టి పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. నిజమే. కాబట్టి మనము పిలువబడ్డాం. మన పిలుపు ఎటువంటిదంటే, ఒకటి పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు, రెండవదిగా ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు, మూడవది పరలోక సంబంధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి దేవుని పిలుపు పరిశుద్ధమైన పిలుపు. పౌలు అంటాడు ఫిలిప్పీ 3వ అధ్యాయంలో అంటాడు, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటాడు. మూడవదిగా పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని హెబ్రీ గ్రంథము 6వ అధ్యాయంలో మనము చూడగలం. కాబట్టి దేవుని ద్వారా గిద్యోను పిలువబడ్డాడు. 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 24వ వచనం వరకు. రెండవదిగా గిద్యోను యెహోవా ఆరాధనను పునరుద్ధరించాడు. పిలువబడిన వారు దేవుని సేవకై, దేవుని పరిచర్యకై, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించటానికి పిలువబడిన వారు పునరుద్ధరణ, రిఫర్మేషన్. నెహెమ్యా నాయకత్వంలో యెరూషలేము ప్రాకారములు కట్టబడితే, ఎజ్రా నాయకత్వంలో మరి దేవుని యొక్క ఆరాధన పునరుద్ధరించబడినట్టుగా ఎజ్రా, నెహెమ్యాలలో మనం చూడగలం. కాబట్టి యెహోవా ఆరాధనను గిద్యోను పునరుద్ధరించాడు. ఎక్కడ ఆగిపోయిందో, ఎక్కడ చతికిలబడిందో, ఎక్కడ అది నిశ్శబ్దంగా నిశ్చేదంగా ఉందో, అక్కడి నుంచి ఈ గిద్యోను దేవుని యొక్క ఆరాధనను పునరుద్ధరించినట్టుగా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 25 నుంచి 32 వచనాల వరకు మనము చూడగలం. మూడవదిగా గిద్యోను సైన్యమును తయారు చేయుటకు గుర్తును అడిగాడు. సైన్యమును తయారు చేయడానికి ఒక గుర్తును అడిగాడు. చాలాసార్లు మనం కూడా దేవుణ్ణి గుర్తు అడుగుతూ ఉంటాం. 6వ అధ్యాయం 33 నుంచి 40 వచనాల వరకు, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 33 నుంచి 40 వచనాల వరకు. నాలుగవదిగా గిద్యోను విశ్వాసము కలిగిన వారిని ఏర్పాటు చేసుకోవడం. 7వ అధ్యాయం 1-8 వచనాలు, విశ్వాసము కలిగిన వారిని ఏర్పాటు చేసుకోవడం. ఐదవదిగా గిద్యోను ధైర్యము, బలహీనతల ద్వారా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు, గిద్యోనుకు దేవుడు విజయాన్ని ఇచ్చినట్టుగా 7వ అధ్యాయము 9 నుంచి 25 వచనాల వరకు రాయబడి ఉన్నది. కాబట్టి ఈ 2 అధ్యాయాలలో, 6-7 అధ్యాయాలలో గిద్యోను దేవుని ద్వారా న్యాయాధిపతిగా ఉండటానికి పిలువబడ్డాడు. ఇది మొదటిది. రెండవదిగా గిద్యోను యెహోవా దేవుని ఆరాధనను పునరుద్ధరించాడు, ప్రారంభించాడు. కాబట్టి అనగా మరలా తిరిగి ఎక్కడ ఆగిపోయిందో, ఎక్కడ అది స్తబ్దంగా ఉందో, ఎక్కడైతే అది మోయబడిందో ఆ యెహోవా ఆరాధనను ఆయన పునరుద్ధరించాడు. కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. కాబట్టి సేవకు పిలువబడ్డవారు, పరిచర్యకు పిలువబడ్డవారు, ఆయన పని చేయటానికి పిలువబడ్డ వారు పునరుద్ధరణ సంఘములో కానీ, మరి కుటుంబంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో పునరుద్ధరణ జరగకపోతే ప్రమాదంలో ఉన్నట్టే. మూడవదిగా గిద్యోను గుర్తును అడిగాడు. సైన్యాన్ని తయారు చేయటానికి గుర్తును అడిగాడు. బైబిల్లో 22,000 మంది
మరి గిద్యోనుతో వెళ్ళినట్టుగా చూస్తాం. కానీ మరి ఆ యొక్క నీళ్లు తాగే విషయంలో మరి ఆ గతికిన 300 మంది మాత్రమే మిగిలారు. కాబట్టి సైన్యమును తయారు చేయడానికి గుర్తును అడిగాడు. 4వదిగా విశ్వాసము గల వారిని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి భయకంపితులైన మరి అనుమానం, సందేహం, సంశయం కలిగిన వారు, పిరికివారు, ఇలాంటి వారిని ఏర్పాటు చేసుకోలేదు. విశ్వాసము కలిగిన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు గిద్యోను ధైర్యం, బలహీనతల ద్వారా విజయాన్ని పొందినాడు. గిద్యోను యొక్క ఆయుధాలు 3 మనము చూడగలం. 1 బూర, 2వది కుండ, 3వది దివిటి. ఈ 3 ఆధ్యాత్మిక సత్యాలు మనకు నేర్పుతున్నాయి. న్యాయాధిపతుల గ్రంథంలో మనము ఈ విషయాలు మనము చూడగలము. న్యాయాధిపతుల గ్రంథం మరి 7వ అధ్యాయము 20వ వచనములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనములో. కాబట్టి 1 బూర, 2వది కుండ, 3వది దివిటి. బూర ఒకటి ఏంటంటే ఇది మన జీవితాలను సరిచేసుకోవడానికి, మన జీవితాలను సరిదిద్దుకోవడానికి దేవుడు ఆయన తన సేవకులైన దాసులను, ప్రవక్తలను ఆయన పంపుతాడు. అందుకే యెషయా 58 మొదటి వచనములో తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయచ్చు, నా జనులకు వారి పాపములను తెలియచేయుడి, నా మీద తిరుగుబాటు చేసిన యాకోబు ఇంటి వారికి వారి పాపాలను తెలియచేయు. ఇశ్రాయేలీయులు దేవుని విడిచి విసర్జించి ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు, వారు దేవునికి విరోధంగా నడుస్తూ ఉన్నప్పుడు తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయచ్చు. కాబట్టి బూర అనగా హెచ్చరిక. ఎందుకంటే వారు నాశనము కాకుండా, వారు అదో పాతాళములోనికి వెళ్లకుండా వారిని సరిచేయటానికి, సక్రమపరచటానికి బూర హెచ్చరికగా, గుర్తుగా ఉన్నట్టుగా మనము చూడగలం. కాబట్టి నా జనులకు, యాకోబు ఇంటి వారికి వారి దోషాలు, వారి పాపాలు తెలియచే. ఈ దినాలలో సేవకులైన వారు, దేవుని దాసులైన వారు, దేవుని యొక్క మరి ప్రతినిధులైన దైవజనులు మరి పాపము చేసే వారిని ప్రోత్సహించకుండా, వారు తప్పు మార్గములో, వారు తప్పు త్రోవలలో వెలుచు ఉన్నప్పుడు వారిని సరిదిద్దవలసిన అవసరత ఉంది. అందుకే యోధా పత్రికలో రాస్తాడు, కొందరిని అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఎందుకనగా వారి అపవిత్రమైన ప్రవర్తనకు ఒప్పుకోక అగ్నిలో నుండి లాగినట్లు వారిని రక్షించుడి. కాబట్టి అనేక మంది చిన్నది కదా, పెద్దది కదా, ఇలాంటి పాపాలలో జీవిస్తూ ఉన్నప్పుడు వారిని హెచ్చరించవలసిన బాధ్యత ఆయన సేవకులకు, ఆయన ప్రతినిధులకు దేవుడు ఇచ్చినాడు. అందుకే హెచ్కేలు ఇశ్రాయేలీయులకు నిన్ను కావలివానిగా నిన్ను నియమించాడు. నా నోటి మాట నీవు విని దాన్ని హృదయములో ఉంచుకొని నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నీవు అవశ్యముగా హెచ్చరించాలి. వారు వినినా వినకపోయినా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని వారిని హెచ్చరించు అంటాడు. కాబట్టి ఈ బూర హెచ్చరికను అనగా మన జీవితాలను సరిదిద్దుకోవడానికి, సక్రమపరచుకోవడానికి దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నారు. రెండవదిగా ఈ బూర ఏమిటంటే మన సమస్యలు, సవాళ్ళు సమసిపోవడానికి, మన సమస్యలు, సవాళ్ళు సమసిపోవటానికి బూర మరి సాదృశ్యంగా ఉన్నట్టుగా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనములో చూస్తాం.
యెహోషువ నాయకత్వంలో ఆ 7 యాజకులు మందసానికి ముందు వారు పొట్టేలు ఆ కొమ్ము బూరలు పట్టుకొని వారు ఊదగా అనే మాట చూడగలం. కాబట్టి ముందు యోధులు, వారి వెనక ఈ 7 యాజకులు, ఆ తర్వాత మందసం, ఆ మందసము వెనక జన సమూహాలు. ఈ విధంగా వారు మరి యెరికో ప్రాకారము చుట్టూ 7 రోజులు తిరిగారు. 7వ రోజు 7 మార్లు తిరిగి 7వ రోజు వారు మరి ఆ యొక్క బూర పట్టుకొని 7 యాజకులు 7 బూరలు పట్టుకొని బూరలు ఊదగా జనులు కేక వేసి ప్రాకారము కుప్ప కూలిపోయింది. ప్రియ దేవుని సేవకులారా, ప్రజలారా, విశ్వాసులారా, నేటి దినాలలో మన ముందు సవాళ్ళు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, కంబలి చెట్టులు ఉన్నాయి. సో కాబట్టి 2021వ సంవత్సరం మనము ఏమేమి ఎదుర్కోవాలో మనము ఎదుర్కొనబోతున్నాం. అయితే మనము ఏం చేయాలంటే ఆ బూర పట్టుకొని ఆ పొట్టేలు కొమ్ము ఆ యొక్క బూర పట్టుకొని దానిని మనము ఊదాలి. స్తుతి మన స్థితిని మారుస్తుంది. కాబట్టి పవర్ ఇన్ ప్రైజ్, స్తుతిలో ఉన్న శక్తి. కాబట్టి 7 యాజకులు వారు బూరలు పట్టుకొని బూరలను ఊదారు, జనులు కేకలు వేశారు. ఆ యొక్క ఎరుకు దుర్భేద్యమైన ఆ యొక్క ప్రాకారం కోటలు గొప్ప కూలిపోయాయి. కాబట్టి మన స్తుతి కేకలను దేవుడు విని మన ముందున్న సవాళ్ళు సమస్యలను కూర్చటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు ఏడ్చుకుంటా, ఎప్పుడు దేవుడు నాకు ఇది పెట్టాడు, దేవుడు నాకు ఇది తక్కువ చేశాడు, వారికి అవి ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు, వాటి గురించి ఏడుస్తూ ఉంటే 2021వ సంవత్సరంలో స్తుతించు, స్తుతి అనే బోరను ఉపయోగించు. కాబట్టి యెహోషువ నాయకత్వంలో యాజకులు స్తుతి అనే బూరలు ఊదగలిగారు. ఆ విధంగానే యెహోషాపాతు గాయకులను నియమించాడు. వారు స్తుతించుచు పాడుటకు మొదలు పెట్టగా దేవుడు శత్రువులను ఆయన హతమార్చాడు. చెరసాలలో పౌలు శీలలు వారు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు భూకంపం కలిగింది. కాబట్టి మన స్తుతుల మూలంగా దేవుడు ఒక దుర్గమును స్థాపించినాడు. బాలురు ఎక్కయు, చంటి పిల్లల ఎక్కయు స్తుతుల మూలమున. కాబట్టి దేవుడిని జీవితాలలో, దేవుడిని యొక్క పరిచర్యల్లో, దేవుడిని యొక్క కుటుంబంలో ఎత్తైన కోటలు, ఎత్తైన ప్రాకారాలు, ఎత్తైన సమస్యలు, పెకిలింపలేని కంబలి చెట్లు మన ముందు ఉన్నాయి. వాటిని పెకిలించాలంటే స్తుతి అనే బూరల ద్వారా వాటిని మనము కూల్చటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మూడవదిగా బూర దేనికి సాదృశ్యంగా ఉందంటే సిద్ధపడటానికి. 1 కొరింథీ 15:51-52 వచనాలలో మనమందరము నిద్రించము గాని నిమిషములో రెప్పపాటున కడబూరం మ్రోగగానే మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదాము సిద్ధపడటానికి. కాబట్టి మనము నిద్రపోతూ ఉన్నప్పుడు మనలను మరి అలర్ట్ చేయడానికి బూర ఉపయోగపడుతుంది. సో కాబట్టి సైరన్ కొట్టిన వెంటనే ఏ విధంగా మరి ఆ ప్రభు యొక్క రాకడకు సంఘము ఏ విధంగా సిద్ధపడాలో ఇది అలర్ట్ చేస్తుంది. కాబట్టి మనమందరము నిద్రించము గాని కడబూరం రోగగానే మృతులు అక్షయులుగా లేపబడతారు. అందుకే 1 తెస్సలోనిక 4:16-17 వచనాలలో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా
మరి ఏకముగా కొనిపోవుటకు మేఘమండలం మీద కొనిపోబడుదాము, కాగా మనము ప్రభువుతో సదాకాలము. కాబట్టి దేవుని బూర కడబూర మ్రోగగాని, కాబట్టి ఆయన రాకడకు సూచనగా ఉన్నట్టుగా మనము చూడగలం. ఇక చివరిదిగా గిద్యోను మరి ఆ బూరలు ఎందుకు 300 మందిని ఊదమన్నాడంటే అది జయానికి గుర్తుగా ఉన్నది, జయమునకు గుర్తుగా ఉన్నది. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 22వ వచనములో ఆ 300 మంది ఆ కుండలను పగలగొట్టి బూరలను వారు ఊదారు. కాబట్టి ఇది యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని వారు ఊదినట్టుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి ఈ బూర జయానికి, విజయానికి సూచనగా ఉన్నది. అందుకే 1 కొరింథీ పత్రిక చివరి అధ్యాయంలో మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుతున్నాము. కాబట్టి మనలను ప్రేమించిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు జయము దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి గిద్యోను ఆయుధాలలో మొదటిది బూర ఏదంటే మనల్ని సరిచేయడానికి, సక్రమపరచడానికి, మన పాపాలను తెలియచేసి ఆ పాపములో నుండి మలుకొని, పాపములో నుంచి తప్పుకొని పశ్చాత్తాపపడి ప్రభు వైపుకు తిరగటానికి ఈ బూర సాదృశ్యంగా ఉన్నది. ప్రతి దినం దేవుడు బూరను ఊదుతూ ఉన్నాడు. బూర శబ్దము వినబడుతూనే ఉన్నది. కాబట్టి ఆ బూర శబ్దము విని యాకోబు ఇంటి వారు, నా జనులు, వారు తమ యొక్క తప్పు మార్గాలను, తమ యొక్క మరి ఇష్టానుసారమైన మార్గాలను విడిచిపెట్టి వదిలి త్యజించి నా దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే నేను క్షమిస్తానని ప్రభువారు అంటున్నారు. రెండవదిగా ఈ బూర ఎటువంటిదంటే ఇది స్తుతులను దేవునికి సమర్పించే. కాబట్టి స్తుతుల ద్వారా మన ముందున్న సవాళ్ళు, సమస్యలను దేవుడు కూలుస్తాడు. మూడవదిగా ఈ బూర దేనికి ఉపయోగపడుతున్నదంటే ప్రభు రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచేటట్టు, మనల్ని అలర్ట్ చేసేటట్టు ఈ బూర మరి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూడగలం. పౌలు 1 కొరింథీ 15వ అధ్యాయం 51-52 వచనాల్లో, 1 తెస్సలోనిక 4:16-17 వచనాల్లో పౌలు ఈ మాటలు తెలియజేసినారు. మూడవదిగా ఈ బూర జయానికి, విజయానికి గుర్తుగా ఉన్నట్టుగా మనం చూడగలం. రెండవదిగా గిద్యోను యొక్క ఆయుధములు. రెండవది కుండ. ఇది మానవ శరీరానికి సాదృశ్యంగా ఉన్నది. అందుకే ఆ 300 మంది ఆ కుండలను పగలగొట్టి కాబట్టి మంటి ఘటాలలో దేవుడు ఈ ఐశ్వర్యమును కలిగించున్నాడని 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనంలో. కాబట్టి ఈ మంటి ఘటాలలో మరి శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండాలంటే ముందుగా ఈ శారీరక క్రియలను ఆత్మ చేత చంపాలి. అందుకే రోమా 8:13లో ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించదు. కాబట్టి ఈ మంటి కుండలను పగలగొట్టకపోతే, విచ్ఛిన్నం చేయకపోతే మరి దేవుడు మనలో కార్యం చేయడు. అందుకే ఆత్మచేత మీరు శారీరక క్రియలను చంపిన ఎడల జీవించదు. శరీరం, ఆత్మ. ఈ శరీరం తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము, ఎంజాయ్ చేయము అని చెబుతుంది. ఆత్మ అలా కాదు. ప్రార్థన చేయి, వాక్యము చదువు, దేవుని బిడ్డల సహవాసానికి వెళ్ళు, నీతిగా, భక్తిగా, న్యాయంగా లోకములో నా మహిమార్థమై జీవించు అని ఆత్మ చెబుతుంది. కాబట్టి ఇవి ఒకదానికొకటి విరోధంగా ఉన్నాయి. గలతీ 5వ అధ్యాయం 20-22 వచనాల వరకు మనం చూడగలం. కాబట్టి ఆత్మ చేత శారీరక క్రియలను మనము చంపాలి.
అందుకే రోమా 8:10లో మీ శరీరము పాప విషయమై మృతులుగా ఎంచుకోండి. మీ శరీరం పాప విషయమై మృతమైనది. కాబట్టి మనము యేసుక్రీస్తును అంగీకరించాం. పాపం వలన కలిగే శక్తి నుంచి మనము ప్రతి దినము రక్షింపబడుతూనే ఉండాలి. ఒకటి, పాపం వలన కలిగే శిక్ష నుంచి రక్షణ పొందాము. పాపము యొక్క శక్తి నుంచి ప్రతి దినము రక్షింపబడుతూనే ఉండాలి. మూడవదిగా, పాపపు ఉనికి నుంచి పూర్తిగా మనము రక్షింపబడతాం. కాబట్టి శారీరక క్రియలను మనము చంపాలి. మన శరీరము పాప విషయమై మృతమైనదిగా కావాలి. అప్పుడు ఈ మంటి ఘటాలలో దేవుడు మనలో నివసిస్తాడు. అందుకే ఆ కుంటివాణ్ణి పుట్టినది మొదలుకొని కుంటివాడు దేవాలయపు ద్వారం వద్ద భిక్షం అడుక్కునే వాడిని చూచి పేతురు యోహానులు మా తట్టు చూడమని. ఆ పేతురు అంటున్నాడు, మా ఇంత వెండి బంగారాలు లేవు కానీ మాకు కలిగినదే మీకు ఇస్తున్నా. మాకు కలిగినది ఏమి కలిగి ఉన్నాడు? శ్రీమంతుడైన, ఐశ్వర్యవంతుడైన, స్వస్థపరిచే దేవుడైన, దీవించే దేవుడైన, ఆశీర్వదించే దేవుడైన, ప్రాముఖ్యంగా పాప క్షమాపణ ప్రసాదించే పరిశుద్ధుడైన దేవుని వారు కలిగి ఉన్నారు. కాబట్టి నీవు లేచి నిలిచి నడుమనగానే వాడు ఆ దేవుని మాట మీద విశ్వాసం ఉంచి వాడు నడిచి గంతులు వేస్తూ దేవాలయములో వాడు కూడా కనబడినట్టుగా మనం చూడగలం. కాబట్టి కుండ మానవ శరీరానికి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలం. కాబట్టి ఈ లోకంలో మనం శరీరంలో మరి మనము జీవిస్తూ ఉన్నప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవబుడమాలు. కాబట్టి శరీరం అనేకమైన ఐహిక సంబంధమైన ఈ లోక శరీరానుసారమైన సంబంధమైన కోరికలను కోరుతుంది. కాబట్టి ఆత్మ చేత ఈ శారీరక క్రియలను చంపితే అప్పుడు మనము జీవిస్తాం. అప్పుడు మనలో క్రీస్తు ఆయన నివసించి మన ద్వారా ఇతరులను రక్షణలోకి నడిపిస్తాడు. ఇతరులను దేవుడు స్వస్థపరుస్తాడు. ఇతరులకు దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మూడవదిగా, గిద్యోను ఆయుధాలలో దివిటి దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుడిచ్చిన రక్షణ ఆనందం. అందుకే 51వ కీర్తనలో దావీదు మహారాజు రాస్తూ అంటాడు, ప్రభువా నీ రక్షణ ఆనందమును మరలా నాకు పుట్టించు. దావీదు పతనము చెందాడు, పరితపించాడు, పశ్చాత్తాపపడ్డాడు, ప్రభు దగ్గర విలపించి ఏడ్చాడు. నా దోషం పోవునట్టు నన్ను బాగుగా కడుగు అని ప్రార్థన చేశాడు. మరలా నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము దేవా అని అన్నాడు. కాబట్టి ఈ దివిటి ఎవరంటే నీవు నేను. కుడిగట్టిన దివిటీల్లాగా, నూనె లేని దివిటీల్లాగా ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకున్నాం. లూకా 12:35 మీ నడుములు కట్టుకొని ఉండడి, మీ దీపములు వెలుగుచుండని. మీ దీపములు వెలుగుచుండనీయుడి. దీపాలు ఆర్పి వేసుకున్నామా? దీపాలలో ఉన్న ఒత్తి సరిచేయబడలేదా? మన దీపాలు మరి వెలుగుతూ ఉన్నట్టు ఉన్నాయి కానీ అవి కొడిగట్టిన దీపాలలాగా ఉన్నాయి. అందుకే మీ దీపాలు వెలుగుచుండనీయుడి. మత్తయి 5:13 మీరు లోకానికి వెలుగై ఉన్నారు. 15వ వచనంలో అంటాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్టు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపని. కాబట్టి దివిటి దేవుడిచ్చిన రక్షణ ఆనందం. ఆ రక్షణ ఆనందం ఏదంటే వెలుగు. ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుని వాక్యం వెలుగై ఉన్నది, మనము లోకానికి వెలుగై ఉన్నాము. కాబట్టి ఈ వెలుగును మన నోటి మాట ద్వారా, మన యొక్క జీవిత విధానం ద్వారా ప్రజలకు చూపెట్టాలి. కాబట్టి దీపాలు శబ్దాలు చేయవు,
దీపాలు వెలుగునిస్తాయి. కాబట్టి ఇది న్యాయాధిపతి అయిన గిద్యోనును దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఆయనను బలపరిచాడు. దేవుడు న్యాయాధిపతినిగా ఆయనను నియమించుకొని ఆయన మహిమార్థమై ఇశ్రాయేలీల రక్షణార్థమై దేవుడు వాడుకున్నాడు. కాబట్టి ఆ 300 మందితోనే గిద్యోను సాహస కార్యములు చేయగలిగాడు. మిద్యానీయులు, అసంఖ్యాకమైన మిద్యానీయులను 300 మంది విశ్వాసము కలిగిన వారితో జయించటానికి తాను తీర్మానించుకొని దేవుని సహాయంతో మరి ఆయన జయాన్ని పొందుకున్నాడు. కాబట్టి మిద్యానీయుల చేతుల్లో నుండి గిద్యోనును దేవుడు వాడుకొని ఇశ్రాయేలీయులను రక్షించాడు. ఈ 2021వ సంవత్సరంలో దేవుడు నిన్ను నన్ను, మనం ఎవరమైనా పర్వాలేదు, మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా పర్వాలేదు, మనకి ఏమి లేకపోయినా పర్వాలేదు, నేను ఎంతటి వాడను, నేను కనిష్ఠుడును, నా గోత్రం ఎన్నిక లేదే, నా గాడ్ ఫాదర్ లేడే, బ్యాక్ బోన్ లేదే, ఎవరు నీకు లేకపోయినా నీకు దేవుడు ఉన్నాడు. దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో ఉన్న పాపంలో నశించే వారిని రక్షించడానికి దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. కాబట్టి గిద్యోను ఆయుధాలు, ఒకటి బూర, రెండవది కుండ, మూడవది దివిటి. ఈ మూడింటి ద్వారా దేవుడు గిద్యోను పక్షంగా ఆయనే పోరాడు. మిద్యానీయుల చేతిలో నుండి గిద్యోను యొక్క ప్రజలను కాపాడాడు. శత్రువుల మీద జయమును దేవుడిచ్చాడు. అందుకే లోకమును జయించిన విజయము మన విశ్వాసం. అందుకే ప్రభు అంటాడు, నేను లోకాన్ని జయించాను, మీరు లోకాన్ని జయిస్తారు. ఎప్పుడంటే దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆనుకుంటే, దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. అటువంటి కృపా దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.